నా పేరు వైష్ణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం. ఈరోజు మన ఇతిహాసాలలోని ఒకటైన రామాయణం గురించి. రామాయణం మన భారతదేశానికి ఎంతో గొప్ప కావ్యం. దీనిని వాల్మీకి మహర్షి రాశాడు. అందుకే వాల్మీకి రామాయణం అంటారు. వాల్మీకి మహర్షి రాముడి జీవితం అయిన సత్యం, ధర్మం, ప్రేమ గురించి రాశాడు. మనిషి మంచి మనిషిగా ఎలా జీవించాలో ఈ గ్రంథం చెబుతుంది. రాముడి పాత్ర ద్వారా మనకు తెలిపాడు. రామాయణంలో సుమారు 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం మొత్తం 7 ఖండాలుగా విభజించబడింది. రామాయణం చదివితే మనకు సత్యం, ధర్మం, ప్రేమ, సేవ, కుటుంబ విలువలు నేర్చుకోవచ్చు. అందుకే దీనిని ఆదర్శ జీవిత పాఠం అని కూడా అంటారు. నమస్కారం, నా పేరు స్నేహ. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలుసుకున్న మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు శ్రీరాముని గురించి తెలుసుకుందాం. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయన కుమారుడు శ్రీరాముడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు. రాముడు ఎప్పుడు నిజం చెబుతాడు, మాట తప్పడు. రావణుని జయించి ధర్మాన్ని నిలబెట్టాడు. రాముడు మనకు నీతిగా, నిజాయితీగా ఎలా బ్రతకాలో తన జీవితం ద్వారా నేర్పుతాడు. నా పేరు నవ్యశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు హనుమంతుడి గురించి. హనుమంతుడి జీవితంలో నుండి మన భక్తి, ధైర్యం, వినయం, సేవాభావం, కర్తవ్య నిబద్ధత లాంటి గుణాలను నేర్చుకోవచ్చు. ఆయన శ్రీరాముడిపై అచంచల భక్తి చూపించాడు. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎల్లప్పుడూ సేవ చేయడం తన కర్తవ్యంగా భావించాడు. ఆయన జీవితం మనకు స్ఫూర్తినిచ్చే ఆదర్శం. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి రామాయణంలో ధర్మం, జ్ఞానం, శాంతి, సమస్త బుద్ధికి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప గురువు. ఆయన అయోధ్య రాజ్య వంశానికి కులగురువుగా, దశరథ మహారాజుకు మార్గదర్శకునిగా ఉన్నారు. రాముని బాల్యంలోనే ధర్మ మార్గం, నీతి, శాంతియుక్త జీవనం గురించి బోధించి ఆయనలో ఆదర్శ రాజధర్మం పేరొగడానికి కారణమయ్యారు. వశిష్ఠ మహర్షి రామునికి మాత్రమే కాదు, సమస్త ప్రజలకు కూడా సహనం, నీతి ఎలా పాటించాలో తెలిపిన ఒక గొప్ప మహాతపస్వి. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు అవంతిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని రామాయణంలోని గురించి, పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు విభీషణుడి గురించి తెలుసుకుందాం. విభీషణుడు రాక్షసరాజు, రావణుడి తమ్ముడు. అతడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. రావణుడు సీతను అపహరించడం తప్పు అని స్పష్టంగా చెప్పి చెడు పనులకు వ్యతిరేకంగా నిలిచాడు. చివరికి రాముడి ఆశ్రయం పొందుతూ ధర్మం వైపు నిలిచాడు. నమస్కారం, నా పేరు రిష్విత. నేను 8వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణం పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు వాలి గురించి తెలుసుకుందాం. వాలి వానరుల రాజు. అతడు అపారమైన శక్తి, ధైర్యం కలిగిన వాడు. కానీ అహంకారం కారణంగా తమ్ముడు సుగ్రీవునితో విభేదించాడు. రాముడు అతనిని బాణంతో సంహరించగా వాలి తన తప్పును గ్రహించి రాముని ధర్మాన్ని అంగీకరించాడు. వాలి పాత్ర ద్వారా శక్తి ఉన్న వినయం లేకపోతే అది వ్యర్థం అనే విషయాన్ని గ్రహించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు జి రుద్రాక్ష్. 6వ తరగతి చదువుతున్నాను. రామాయణంలో కుంభకర్ణుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ నిజాయితీ గల హృదయం కలవాడు. అతనికి అపారమైన శక్తి, ధైర్యం, ధర్మాన్ని గ్రహించగల జ్ఞానం ఉన్నప్పటికీ అన్న రాక్షసరాజు మాటను తప్పకపోవడం అతని దురదృష్టకరమైన గుణం. నేను 9వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు సుగ్రీవుడి పాత్ర గురించి తెలుసుకుందాం. సుగ్రీవుడు రామునికి నిజమైన మిత్రుడు. స్నేహం కోసం తన ప్రాణాన్ని అంకితం చేశాడు. రాముడితో కలిసి సీతమ్మ కోసం శ్రమించాడు. నమ్మకమైన స్నేహం ఎంత విలువైనదో చూపించాడు. మనము కూడా నమ్మకమైన సహాయపడే మిత్రులుగా ఉండాలి. నేను 10వ తరగతి చదువుతున్నాను. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. అందులో భాగంగా ఈరోజు మనం దశరథ మహారాజు గురించి తెలుసుకుందాం. దశరథుడు మాటపై నిలబడ్డ రాజు. తన వాగ్దానం కోసం తన కుమారుడిని విశ్వామిత్ర మహర్షితో వనవాసానికి పంపాడు. ధర్మం కోసం వ్యక్తిగత ప్రేమను త్యజించాడు. తన జీవితం అంతా నిబద్ధతకు నిదర్శనం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని దశరథుని పాత్ర ద్వారా మనం తెలుసుకుంటాం.
తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి తపస్సు, జ్ఞానం, సంకల్ప బలం ప్రతీకగా నిలుస్తాడు. రాజుగా జీవనం ప్రారంభించి ఆయన అపారమైన సాధనతో బ్రహ్మర్షి స్థాయికి ఎదిగాడు. గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందించి మానవ జాతికి ఆధ్యాత్మిక ఉద్ధరణను అందించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తన తపస్సు, ధర్మం మార్గాన్ని విడవనంత మహోన్నత ఋషి ఆయన. తెలుసుకుందాం మన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు కౌశల్య గురించి. కౌశల్య మాత శ్రీరామునికి ఎంతో ప్రేమ కలిగినది. తన కుమారుడు వనవాసానికి వెళ్ళిన ధైర్యంగా నిలిచినది. ఆమె సాహసం, ప్రేమ మన మనసును కదిలిస్తుంది. కష్టాలలో కూడా మన మనసును ఎలా ఉంచుకోవాలో ఈమె పాత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చు. తెలుసుకుందాం మన ఇతిహాసాల్లోని ఒకటైన రామాయణంలోని పాత్రల గురించి. దీనిలో భాగంగా ఈరోజు శబరి గురించి తెలుసుకుందాం. రామాయణంలోని శబరి పాత్ర ద్వారా మనకు భక్తి, వినయం, నిబద్ధతల గొప్పతనం తెలిసి వస్తాయి. శబరి చిన్న చిన్న పనుల ద్వారా కూడా భగవంతుని సేవ చేయవచ్చని చూపిస్తుంది. ఆమె రాముడి కోసం నిన్నాళ్ళైన ఓర్పుతో చూసిన తీరు నిజమైన భక్తి శక్తిని తెలియజేస్తుంది రాముడికి. శబరి పాత్ర ద్వారా మనకు మనసు శుద్ధి ఉన్న చోటే దేవుడు ఉంటాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది.